గుడ్ ఈవినింగ్. ఏంటి సడన్గా ఈ సీన్లోకి నేనెలా ఎంటర్ అయ్యానని షాక్ అవుతున్నావా? ఎస్, జర్నలిస్టుల బాడీలని బాంబ్ బ్లాస్ట్తో వదిలించుకుందాం అనుకున్న హోమ్ మినిస్టర్కి డాక్టర్ అన్సారీ అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లం అయ్యాడు. సో అన్సారీని వదిలించుకోవడానికి నన్ను మళ్ళీ పిలిచాడు. నా పగ తీర్చుకోవడానికి నాకు అవకాశం ఇచ్చాడు. ట్విస్ట్ అదిరిపోయింది కదూ. ఏ ప్రభుత్వం మిమ్మల్ని పంపించిందో అదే ప్రభుత్వం, అదే హోమ్ మినిస్టర్ టోటల్ టీముని లేపేయమని నన్ను పంపించారు. నీ డ్యూటీ చేసినందుకు జీతం చెక్, నా డ్యూటీ చేసినందుకు జీతం హవాలా, స్విస్ బ్యాంక్, మై అకౌంట్. ఈ పొలిటీషియన్స్ అంతా గొప్ప జాదుగాళ్ళు. అది సరిగానే ఆ అన్సారీ గాడు, ఆ వీపీ గాడు, ఆ పోలీస్ పాప కనపడడం లేదు. ఎక్కడ్రా చెప్పవా? రే ఆ నా కొడుకుల్ని వెతకండ్రా. మహాలక్ష్మి పేరుకి ఫిగర్కి సంబంధం లేకుండా అరేబియన్ హార్స్లా అదిరిపోయా. రైట్ చేయొచ్చా? సార్ నేనేం చేశాను సార్? నన్ను ఏం చేయకండి సార్. సార్ నన్ను చంపకండి సార్. సార్ నా పెళ్ళి పెట్టున్నారు సార్. సార్ దండం పెడతాను సార్. నన్ను చంపకండి సార్. సార్ మీ దండం పెడతాను సార్. రాఘవ సార్ ఈ నా కొడుకు ఒక్క ఇంచ్ కదిలినా అందరినీ వేసే. ఓకే సార్. మీ సార్ని లాగి లెంప మీద కొట్టు. కొట్టు. సార్ ప్లీజ్ సార్, నేను కొట్టలేను సార్. నువ్వు కొట్టలేదనుకో మీ సార్ తల పుచ్చకాయల పేలిపోద్ది. సార్ ప్లీజ్ సార్, వద్దు సార్. రాఘవ సార్. భీమా సార్ నీకు వినిపించిందా? లేదు సార్. నన్ను కొట్టినప్పుడు నీకు వినిపించిందా? వినిపించింది సార్. వాడికి వినబడేలా కొట్టు. వద్దు సార్ ప్లీజ్. కొట్రా. సార్ ప్లీజ్ వద్దు సార్. కొట్రా. సార్. రాఘవ సార్. భీమా వినిపించింది సార్. వెరీ గుడ్. నేను ఆ పని చేయలేను సార్. నన్ను షూట్ చేయండి సార్. నన్ను షూట్ చేయండి సార్. అది తర్వాత, ముందు వాడిని కొట్టు. నేను కొట్టలేను సార్. నా వల్ల కాదు సార్. కావాలంటే నన్ను చెప్పండి సార్. మీ కాళ్ళు పట్టుకుంటారు సార్. మీ దండం పెడతారు సార్. నా వల్ల కాదు సార్. నేను ఆ పని చేయలేదు సార్. మీ దండం పెడతారు No. సార్. రాఘవ కొట్టడం అంటే ఇదిరా. నువ్వు కొట్టిన దెబ్బ కేవలం నా చర్మానికి తాకింది, కానీ నేను కొట్టిన దెబ్బ నీ ఆత్మాభిమానానికి తగ్గింది. ఇదిరా దెబ్బంటే. నువ్వు నాకు చేసిన ద్రోహానికి నిన్ను చూసిన నెక్స్ట్ మినిట్ లేపేయాలి. కానీ నాకు తెలుసా నీకు లైఫ్ అంటే వెట్రుక ముక్కతో సమానమని. నీ ఫ్యామిలీ మొత్తాన్ని లేపేసిన తట్టుకొని మళ్ళీ డ్యూటీ చేస్తున్నావంటే నువ్వు మామూలుడివి కాదరా. ఎప్పుడు చెప్తున్నా, ఈ క్షణం నుంచి నీ డ్యూటీ కోసం, నీ దేశం కోసం నువ్వేం పీకలేవు. నీ డ్యూటీలో నువ్వు ఫెయిల్ అయ్యావని నీ యూనిఫామ్ని గవర్నమెంట్ పీకేసుకొని జనాలు నిన్ను రాళ్లతో కొట్టేలా చేస్తాను. రాయ్, నువ్వెంత పిచ్చి కుక్కలా మురిగినా దమ్మున్నవాడిదేరా గెలుపు.
నీలా దొంగ దెబ్బ తీసే దొంగ నా కొడుకు ఎప్పటికీ గెలవలేరు. సార్ వాళ్ళ కింద అండర్ గ్రౌండ్ లో వీడిని చూసుకోండి. అన్సారీ ఆన్ గో క్విక్. సార్